అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్‌మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N11 రోడ్డు దగ్గర అయితే ఉన్నాము. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి N11, N12 రెండు రోడ్లు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు రోడ్లలో N11 రోడ్ల పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. యూటిలిటీ డక్ట్స్ నిర్మాణం కోసం పనులు అయితే చేస్తున్నారు ఇటంతా. ఈ పనులు వచ్చేసి E3, E4 రోడ్డు మధ్యలో అయితే జరుగుతున్నాయి. అలాగే E4, E5 రోడ్డు మధ్యలో కూడా పనులు అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో N11 రోడ్డుకి సంబంధించిన ప్రెజెంట్ ఏమేం పనులు జరుగుతున్నాయో మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో N11 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది E1 రోడ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత E2 రోడ్ ఇది. E2, E3 రోడ్ మధ్యలోనే కొన్ని బ్యాంక్స్‌కి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ల్యాండ్స్ వేరే చోట అలొకేట్ చేశారని అయితే తెలిసింది. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హౌసింగ్ ప్రాజెక్టు, మినిస్టర్ బంగ్లాసు అది క్రాస్ అయితే వెళ్తుంది. ఇక్కడ అసెంబ్లీ, జడ్జెస్ బంగ్లాసు, చిన్మయ మిషన్ స్కూలు, సద్భావన ఓల్డ్ స్కూల్కి ల్యాండ్ అలొకేట్ చేశారు. దాని తర్వాత గెజిటెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ ప్రాజెక్టు, ఎన్ఐడి రైట్ సైడ్లో కనిపించేది విట్టు. అలాగే ఇక్కడ శాఖమూరు సెంట్రల్ పార్కు అది క్రాస్ అయిన తర్వాత ఇక్కడ XLRI ఉంది చూసారా, అక్కడితో ఇది ఎండ్ అయిపోతుంది. అంటే ఐనవోలుతో అయితే ఎండ్ అయిపోతుంది ఈ రోడ్డు. ప్రెజెంట్ ఈ N11 రోడ్డుకి సంబంధించిన యూటిలిటీ డక్ట్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. భారీ ఎత్తున అయితే ఉన్నాయి ఈ డక్ట్స్. చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఈ N11 రోడ్డు వచ్చేసి లింగాయపాలెం దగ్గర నుండి ఐనవోలు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. దీన్ని 282.63 కోట్ల రూపాయలతో ఆర్‌వీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళైతే ఈ రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి మీరు చూడండి, ఇది లింగాయపాలెం విలేజు. దూరంగా మనకి కృష్ణా నది అయితే కనిపిస్తుంది. అటువైపే E1 రోడ్డు అయితే రావాల్సి ఉంది. ఇదంతా N11 రోడ్డే. ఇటువైపు కూడా అక్కడక్కడ ఈ డక్ట్స్ నిర్మాణానికి సంబంధించిన పనులైతే చేస్తున్నారు. ఇది E2 రోడ్డు దాటిన తర్వాత ఇక్కడ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు, E3 రోడ్డు అయితే క్రాస్ అవుతుంది. నేను స్టార్టింగ్ మ్యాప్‌లో చూపించా కదా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హౌసింగ్ ప్రాజెక్టు అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగు ఆ మధ్యలో నుండి అయితే వెళ్తుంది. ఇక్కడ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ బ్యాక్ సైడ్‌లోనే ఒక 4 స్టార్ హోటల్ అయితే రాబోతుంది. ఆ 4 స్టార్ హోటల్‌కి కోసం గతంలో అంటే 1 మంత్ బ్యాకే మట్టి పరీక్షలు కూడా చేసుకొని వెళ్లారు. ఇక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అలాగే దూరంగా ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్, ఇంకా ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాస్ కూడా మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్‌లో ఏపీసీఆర్డీఏ బిల్డింగు, అటువైపు కొన్ని కార్యాలయాలు, ఏపీసీఆర్డీఏకి సంబంధించిన కార్యాలయ నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రెజెంట్ ఈ N11 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి E3, E4 రోడ్డు మధ్యలో జరుగుతున్నాయి. అలాగే E4, E5 రోడ్డు మధ్యలో కూడా జరుగుతున్నాయి. E6 వరకు కంటిన్యూస్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది మనం E3 క్రాస్ అయ్యాం కదా, ఇది క్రాస్ అయిన తర్వాతే E4 అయితే వస్తుంది. ఈ E4 మధ్యలో అయితే ఇక్కడ చూడొచ్చు, రైట్ సైడ్‌లో పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ రోడ్స్ నిర్మాణంలో భాగంగా కెనాల్స్ క్రాస్ అయ్యే చోట బ్రిడ్జుల నిర్మాణం, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్కు, కల్వర్ట్లు, వాటర్ సప్లై నెట్వర్కు, సెవరేజ్ నెట్వర్కు, యూటిలిటీ డక్ట్స్ నిర్మాణం. అవి ఏంటంటే పవర్ లైన్స్, ఇంకా కేబుల్ లైన్స్ కోసం యూటిలిటీ డక్ట్స్ నిర్మాణం. అలాగే కొన్ని ఐసీటీ పైప్ లైన్స్, అవి ఏంటంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన పైపులు ఉంటాయి. అవి రెడ్ కలర్లో ఉంటాయి. ఆ పైపుల నిర్మాణం, రియూజ్ నెట్వర్కు, ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పెడెస్ట్రియన్ ట్రాక్లు, సైకిల్ ట్రాక్లు, ఎవెన్యూ ప్లాంటేషన్స్, స్ట్రీట్ ఫర్నిచర్ అన్ని ఏర్పాటు అయితే చేస్తారు. ఇదంతా రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ అన్నమాట ఇది. ప్రెజెంట్ ఈ యూటిలిటీ డక్ట్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ వైపు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 36 ట్రంక్ రోడ్స్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఆ 36 ట్రంక్ రోడ్స్‌లో ఈ N11, N12 రెండు రోడ్లు అయితే చాలా కీలకమైన అయితే చెప్పొచ్చు. ఎందుకంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో నుండి అయితే వెళ్తున్నాయి. ఈ రెండు రోడ్ల మధ్యలోనే మనకి కోర్ క్యాపిటల్ ఏరియా అయితే ఉంటుంది. ఆ కోర్ క్యాపిటల్ ఏరియాలోని గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, అలాగే నాలెడ్జ్ సిటీ కూడా కొంత భాగం అయితే ఈ మధ్యలో అయితే వస్తుంది.
ఈ కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి 1575 ఎకరాల్లో అయితే ఉంటుంది. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్ వచ్చేసి రాజ్ భవన్, సీఎం రెసిడెన్స్ అయితే ఉంటాయి. అయి కరకట్ట వైపు అంటే కృష్ణా నది ఒడ్డునైతే ఉంటాయి. దాని తర్వాత ఇది గవర్నమెంట్ సిటీ అలాగే జస్టిస్ సిటీ అలా క్రాస్ అయ్యి శాఖమూరు సెంట్రల్ పార్క్ దాటిన తర్వాత అయితే ఎండ్ అయ్యిద్ది. ఇక్కడ మీకు గడ్డర్లు కనిపిస్తున్నాయి చూసారా మధ్యలో, ఆ గడ్డర్లు వచ్చేసి పాలవాగు పైన నిర్మించడం కోసం గతంలో నిర్మించిన గడ్డర్లు అయ్యి. ఇది E3, E4 రోడ్డు మధ్యలో పాలవాగు అయితే క్రాస్ అవుతుంది. ఇక్కడ వాటర్ ఉన్నాయి చూసారా, అదే అన్నమాట పాలవాగు. అలాగే ఈ కెనాల్స్ పైన బ్రిడ్జిల నిర్మాణం వచ్చేసి రోడ్డు నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళే కట్టాల్సి ఉంటుంది. గతంలోనే ఈ గడ్డర్ల నిర్మాణం కంప్లీట్ అయింది కాబట్టి ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా త్వరలోనే స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది పాలవాగు క్రాస్ అయ్యి E4 అంటే E4 N11 జంక్షన్ అంటారు. E4 రోడ్ అయితే వస్తుంది. ఇక్కడ E4 రోడ్డు కూడా క్రాస్ అయ్యి అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడ మీకు అక్కడక్కడ యూటిలిటీ డక్ట్స్ కనిపిస్తున్నాయి చూసారా, డ్రైనేజ్ సిస్టమ్ కోసం. అవన్నీ గతంలో కంప్లీట్ చేసినాయే. ఇక్కడ నుండి దూరంగా కనిపించే వచ్చేసి జడ్జెస్ బంగ్లాస్ అయ్యి. అలాగే అక్కడ NGO ఆఫీసర్స్ టవర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, గెస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ అవన్నీ చూడొచ్చు. ఇక్కడే సిబిఎన్ గారి ఇంటి నిర్మాణం అయితే చేసుకుంటున్నారు. అది E6 రోడ్ అంటారు. E5 రోడ్డు దాటిన తర్వాతే మనకి E6 రోడ్ అయితే వస్తుంది. E6 రోడ్ నుండి E2 రోడ్ వరకు అయితే ఈ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు N11 రోడ్డుకు సంబంధించి. దూరంగా నీరుకొండ కూడా మీరు చూడొచ్చు. ఆ నీరుకొండ దగ్గరే ఇది ఎండ్ అయిపోతుంది. అక్కడే ఐనవోలు విలేజ్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో కడుతున్న రోడ్లు వచ్చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని టెక్నాలజీస్ యూస్ చేసుకొని అయితే నిర్మిస్తున్నారు. ఈ రోడ్లకు సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది, ఎంతవరకు కంప్లీట్ అయిందని చెప్పి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.